ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజు అయితే కమ్మగా ఉండే కమ్మనైనటువంటి అమృతంలాగా ఉండే జున్నునైతే పర్ఫెక్ట్ కొలతలతో అసలు ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్గా మీకైతే నేను చేసి చూపిస్తున్నానండి. అది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ముందుగా అయితే కనుక వీడియోని అయితే స్టార్ట్ చేస్తుందారండి. ముందుగా 1/2 లీటర్ జున్ను పాలను అయితే తీసుకోండి. ఆ 1/2 లీటర్ జున్ను పాలలో 1 లీటర్ మామూలు పాలను అయితే తీసుకోండి. ప్యాకెట్ పాలు క్రీమ్ మిల్క్ అయితే బాగుంటాయండి జున్నుకి. ఈ విధంగా లీటర్ మామూలు పాలు 1/2 లీటర్ జున్ను పాలను కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి గరిటెతో కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లో సన్నగా తురుముకున్న 1/2 కేజీ బెల్లాన్ని అయితే తీసుకోండి. 1/2 లీటర్ జున్ను పాలకు 1/2 కేజీ బెల్లం అయితే సరిపోతుంది. ఈ విధంగా తీసుకుని మొత్తం అంతా ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకుని పాలు బెల్లం కలిసేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోండి ఈ గరిటెతో. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్, 2 టేబుల్ స్పూన్ శొంఠి పౌడర్ను కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గట్టితో మళ్ళీ ఒకసారి తిప్పుకోండి. ఈ విధంగా మొత్తం తిప్పేసుకుని కలుపుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్నైతే కనుక దీంట్లో కొంచెం టేస్ట్ బ్యాలెన్స్ కోసం 2 టేబుల్ స్పూన్ అంటే 1/2 కప్పు వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను. మీకు షుగర్ ఇష్టం లేకపోతే షుగర్ని హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని అయితే కనుక డబల్ బాయిలింగ్ మెథడ్లో అయితే కుక్ చేస్తున్నామండి. అలా ఏంటంటే ముందుగా ఒక పెద్ద గిన్నెని తీసుకుని దాంట్లో వాటర్ని పెట్టి ఆ వాటర్లో ఈ బౌల్ని అయితే దాంట్లో పెట్టేసేయాలి. పెట్టేసుకుని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ కుక్ చేసినట్లయితే అంతేనండి, కుక్ అయిపోతుంది. అప్పుడు మనము ఇది ఉడికిందో లేదో ఏ విధంగా చూసుకోవాలంటే ఒక నైఫ్ని ఒక చాక్ని అయితే తీసేసుకుని మిడిల్లో ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒకసారి మిడిల్లో ఇలాగా పొడిచి చూసినట్లయితే దానికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా అంటుకోకుండా ఉన్నప్పుడు ఇంకా కుక్ అయిపోయినట్టేనండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ పక్కన పెట్టినట్లయితే చల్లారిపోయి మొత్తం దగ్గర పడిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. ఈ విధంగా చల్లారిన తర్వాత అంచులు కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కట్ చేసుకుని హ్యాపీగా తినేయడమే. టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, మీరే ఖచ్చితంగా కామెంట్ చేస్తారు, అంత బాగుంటుంది టేస్ట్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.